అండి అందరికీ రాగి పిండి రొట్టె కాల్చుకుందామండి. రాగి పిండి ఇదిగో జొన్న పిండి మనము తెల్ల జొన్నలు అమ్ముతున్నారు కదండి రేషన్ బియ్యంలో, అది తీసుకొచ్చుకొని కడిగి ఎండపోసి శుభ్రంగా పిండి ఆడిచ్చానండి. ఆమె మెత్తగా ఇచ్చావలేదు, గరుగ్గా ఉంది. అదిగో సరే ఏం చేద్దాం, ఇదిగో ఈ రెండు కలిపి రొట్టె కలుద్దాం. దాంట్లో కావాల్సినవి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాగి జొన్న రొట్టె కాల్చుకోవటానికి దానికోసం అయ్యి ఇదిగోండి 1 కప్పు బెల్లము, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాక మీకు చూపించేస్తాను. శుభ్రం కడుక్కొని కట్ చేసుకుంటాను. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. దాంట్లోకి బెల్లం 1 కప్పు వేసుకున్నాను. వాటర్ పోసుకొని ముందర కరిగించుకుందాం. కొంచెం నీళ్ళు పోస్తే అదే కరిగిపోతుంది. కరిగిపోయే వరకే మనం ఆ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అంతలోకి ఇది కరుగుతుంది. ఈ బెల్లం కరిగింది కదా, అవి ఉన్నాయి చూడు కొంచెం చిన్నవి, అవి మన పిండిలోనే కలిసిపోతాయండి, అవి ఇబ్బంది ఏం లేదు. అదిగో బెల్లం కరిగింది. దాంట్లోకి మనం ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాయి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. తర్వాత రాగి పిండి వేసుకుందాం. 1 కప్పు రాగి పిండి, 1 కప్పు జొన్న పిండి, 2 వేసేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ అండి, చాలు. మనం కలుపుకుందాం. ఇంకా బెల్లపు నీళ్ళు సరిపోతాయి, సరిపోకపోతే కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటూ. నిజంగా అండి ఎంత బలమో తెలుసా, జొన్న పిండి, రాగి పిండి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అన్ని రకాలు వేసాం. అవి సారీ అండి, జీలకర్ర మిస్ అయింది. దీంట్లో జీలకర్ర పాత్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర మిస్ అయింది, జీలకర్ర వేసుకోండి. నేను అది మిస్ అయిపోయింది, సారీ అండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. ఎంత ఆరోగ్యమోనండి, పోషకాలన్నీ అందుతాయి రాగి పిండిలో. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చేవరకే ఇదిగో కమ్మని వాసన వస్తుంది కలుపుతుంటేనే. కొంచెం వాటర్ పడితే చూసి పోసుకోండి. మరి జావ్ అయిందంటే రొట్టె రాదు, మనకి ఇరిగిపోతుంటుంది. చూసి ఒక్కొక్క చుక్క వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇంకొకరు పడతాయి, చాలు. ఇదిగో ఇలా కలుపుకోవాలండి. పొద్దుపూట డైట్ చేస్తారు చూడండి, వాకింగ్ పోయొచ్చి కొంచెం జిమ్ములకు వాటికి పోయొచ్చే వాళ్ళకైతే బాగుంటుంది. ఈ ముద్దలు బాగా చేసుకొని రొట్టెలు కలుసుకొని 2 రొట్టెలు తింటే చాలండి. 2 కూడా తినలేరు, 2 రొట్టెలు తింటే మంచిదేనా ఆరోగ్యానికి, ఇబ్బంది ఏం లేదు. ఇదిగో శుభ్రం కలుపుకున్నా కదా. ఇది ముద్దగా రాదండి, ఎందుకంటే జొన్నలను రాగు కదండి, ఒక రకంగా వస్తుంది. కానీ మరీ మనకి చపాతీ పిండిలాగా అయితే రాదు. ఇంకా మనం కాసేపు 20 నిమిషాలు నానబెట్టుకుందాం. పక్కన పెట్టేసుకొని మిగతా పని చేసేసుకుందాం. మూత పెట్టేద్దాం అండి. పిండి కలిపి పెట్టుకున్నాక 20 నిమిషాలు అయింది. చూసారా, బాగా నానిందండి పిండి, బాగా నానింది. చూసారా ఎంత బాగా నానిందో, ఇంత బాగా నానాలి. 20 నిమిషాలు అయిందండి, బాగా నానింది. అందుకని మనం రొట్టె కాల్చుకుందాము. ముద్దలు చేసుకుంటా శుభ్రంగా నీళ్ళు తడి చేసుకోవాలండి, పలసగా నీళ్ళు తడి చేసుకోవాలి. పేపర్కి కవర్ తీసుకున్నానండి నేను, కవర్ మీద నీళ్ళు తడి చేసుకొని మన చేయి కూడా నీళ్ళు తడి చేసుకోవాలి. గట్టిగా చేయి పిండేయాలి, అంటే నీళ్ళు కారకూడదు, కానీ తడిగా ఉండాలి చెయ్యి. చిన్న ముద్ద ఒకటి తీసుకుందాం. ఇంకా దీని పెట్టేసుకొని చేయి తడి చేసుకుంటూ పిండేసుకుంటూ చేసుకోవాలి. ఎంత పలసగా చేస్తానో చూడండి. చాలా బాగుంటుంది, నిజం చెబుతున్నానండి. ఎంత బాగుంటుందో, మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. జొన్నలు రాగులు ఇవన్నీ కలిసినాయి కదా, మంచిది ఆరోగ్యానికి కూడా.
మనకి ఇప్పటికప్పుడు చేయి తడి చేసుకుంటూ మనం రొట్టె పలసగా వీలైన వరకు కురవ మందంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. అదిగో నేను అట్ల పెనం స్టవ్ మీద పెట్టాను. ఇది తీసుకొని దాంట్పైన వేసుకుందాం. అట్ల పెనం మీద వేసుకున్నానండి. కొంచెం నీళ్ళు తడి చేసుకొని మళ్ళా 2 పక్కల మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకుందాం. మళ్ళీ ఇంకోటి మళ్ళీ అట్నే నీళ్ళు తడి చేసుకుంటా మళ్ళీ ఇంకో మూత తీసుకుందాం. ఇంకా మిగతా అన్నీ ఇంతే చేసుకోవటమేనండి. ఇంకా అలానే నీళ్ళు తడి చేసుకుంటూ చేసుకోవటం. ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుందాం. చాలు. 2 పక్కల మంచి కలర్ వచ్చిందాక కాల్చుకుందాం. కొద్ది కాలేదండి, పచ్చిగానే ఉంది. ఓకే, కాలింది. చిన్నగా పక్కన తీసుకుందాం. బాగా 2 పక్కల ఇది ఇలానే కాల్చుకుందామండి. మంచి కలర్ వచ్చిందాక. హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే తొందరగా పైన నలుపు వచ్చేస్తుంది, లోనకల్లా ఉడకదు. అందుకని కొంచెం మరి సిమ్లో కాదు, మరి హైలో కాకుండా మీడియంగా పెట్టుకొని కాల్చుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నోటికి తీతీగా కారంగా ఆ జీలకర్ర తగులుతూ నోటికి కమ్మగా ఉంటుంది. రెండో పక్క కూడా మనం అలానే కాల్చుకుందాం. కాలేదండి, రెండో పక్క ఇంకొక కాలాలి. రెండో పక్క తిప్పుకున్నామండి. ఇంకొక మంచి కలర్ వచ్చింది, చూసారా? అది తీసేసుకుందాం. తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. మంచి కలర్ వచ్చింది. ఎలా ఉంటుందో తింటే సర్వ్ పెడతారు పిల్లలైనా ఎవరైనా. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం. రెండోది కూడా చేసుకున్నాం కదండి. ఇది కూడా అట్ల పెనం పెట్టుకొని కాల్చుకుందాం. రెడీ చేసుకుంటూ ఇది లాగాలండి పక్కకి. ఎందుకంటే మనం తీసేటప్పుడు అట్ల పెనం నుంచి అది పేపర్ మీద తీసేటప్పుడు వంకరలో పోతుంది. అందుకని మళ్ళీ మనం అట్ల పెనం మీద వేసుకున్నప్పుడు సరి చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? 2 పక్కల అదే కలర్తో వేయించుకుందాం, బాగా కాల్చుకుందాం. ఓకే, వేసుకుందామండి. ఓకే, సరిపోతుంది. అట్ల కడతా చుట్టూరు తిప్పుకుందాం. అది ఓకే, ఒకసారి చూద్దామండి. మళ్ళీ కరుచుకుంటుంది. కారలేదు, కొంచెం కారం వేద్దాం. ఒకసారి తిప్పుకుందాం. కాలితే తర్వాత అదే లేసి వస్తుంది. 2 పక్కల మంచి కలర్ వచ్చిందాక ఫ్రై అది మంచి కాల్చుకుందాం. ప్లేట్లో తీసేసుకున్నామండి. అన్నీ ఇలానే కాల్చుకోవటమేనండి. మంచి కలర్ వచ్చిందాక బాగా కాల్చుకుంటే సూపర్గా ఉంటే ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, నేను అన్నీ అలానే చేసి చూపిస్తాను. సరే, రెడీ అయిన వేడిగా జొన్న రొట్టె, రాగి జొన్నలు మంచి రొట్టె చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఒకరివా తిని చూద్దాం. ఇంకో చూడండి, చల్లారలేదండి, కాలిపోతుంది. తినాలన్నా కాలిపోతుంది. కిందదన్నది సౌండ్. ఇదిగో చూసారా ఎంత చక్కగా వచ్చిందో? నిజం చెబుతున్నానండి, అబద్ధం చెప్పట్లేదు. చాలా చాలా బాగుంది. కమ్మగా, కొంచెం స్వీటు, మరింత లేదండి స్వీటు, కొంచెం స్వీటు, కొంచెం జీలకర్ర తగులుతూ, ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆ కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవరు సూపర్ అండి. నిజంగా చెబుతున్నా. ఒకసారి మీరు కనుక ట్రై చేసుకొని మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. మరి నేను తినాలి కదా. బాయ్ అండి.